పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో న్యాయాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కోర్టుకు సంబంధించి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి వంటి ముఖ్యమైన స్థానాల్లో మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీ అయిన జడ్జీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం కోర్టు నుంచి బదిలీపై వెళ్తున్న ఫ్యామిలీ కోర్టు కమ్ 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీమతి టి హరిత, స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ అండర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సాధుబాబు గారికి వీడ్కోలు, అలాగే పర్మనెంట్ లోక్ అదాలత్లో చైర్మన్గా చేసి రిటైర్ అయిన శ్రీ కె శ్రీనివాసరావు గారికి సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మరియు సెషన్ జడ్జ్ శ్రీ ఈ భీమారావు ముఖ్య అతిథిగా హాజరై జడ్జీల సేవలను ప్రశంసించారు. తమ పదవీ కాలంలో న్యాయపరమైన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ బార్ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి జడ్జీలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరపున జడ్జీలకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు, బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేసు విషయాల్లో కూడా ఏదైనా అడిగితే కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఎన్నో సలహాలు ఇచ్చారు. సార్ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా టిఎల్ఎస్ఏ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు, వీళ్ళు మీ గురించి ఏమంటున్నారో వినాలి. ఇది నేను నా పాత్ర అంతా రెండు వైపులా వినాలి. విన్న తర్వాత నేను ఎలా ఉండాలో డిసైడ్ అవుతాను, అంతే కదా. ఆడియన్గా నాకు ఇవ్వకూడదు. అయినప్పటికీ మేడం గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను సంధానం కదా మేడం. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో బిగ్ ఆడియన్, నాట్ ఆర్డినరీ అని. ఎందుకని ఈ రెండు వినాలి కదండి. వింటేనే నేను చాలా వరకు ఈ ఫంక్షన్కి అడిక్ట్ అయ్యేది హౌ యూ ఫీల్ అబౌట్ ద జడ్జ్, how to feel about the bar. I have to know as an administrative of the unit. Then only I can solve every problem. Otherwise, I cannot. ఎందుకంటే unless the problem come out, no solution. అంతే కదా. Every problem has solution. Without solution, no problem. మన దగ్గర మాత్రం ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మన దగ్గర ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్లోనూ ఉంటుంది. ఎందుకని మనం డిసైడ్ చేస్తాం కదా. మనది అల్టిమేట్ ఏం చేసింది. జడ్జిమెంట్ ఈజ్ జడ్జిమెంట్ అంటిల్ ఇట్ రీచ్ టు సుప్రీం కోర్ట్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కాబట్టి ఈ సందర్భంలో ఉన్నప్పుడు మీరు షేర్ చేసుకోగలగాలి. వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత అది బూస్ట్గా ఉంటుంది. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఆడియన్స్ మేము ఎలా ఉండాలో మేము ఉంటాం. ఇప్పుడు కూడా నేను చూసినంత వరకు ఇప్పుడు 1 yearలో ఐ నెవర్ ఎవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ బాడీ వెన్ వీ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. అదర్వైజ్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఎట్ కాపీ హోటల్, అంతే కదా. కాపీ అందరూ మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఆ జడ్జి గారి నుంచి ఈ జడ్జి గారు వరస్ట్ సిచ్యువేషన్లోనే ఇవన్నీ డిస్కస్ చేస్తారు. క్యారెక్టర్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ కదండి. ఇవి లేకుండా ఏ జడ్జి గారిలో ఉండదు. అంటే మన కేసుని బట్టి మనం పోయింది ఉన్నది అనుకుంటాం, కానీ మిగతా కేసుల్లో మరి బాగుండి ఇందులో ఈ కేసులో బాగుపడడం ఉండదు కదండి. అంటే ఇప్పుడు చెప్పినట్టు చిన్నబాబు గారు బేసింగ్ ఆన్ కేస్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ముఖ్యంగా ఒక మాట చెప్పారు, ప్రజెంటేషన్ ఆఫ్ కేసు ఒకటి కూడా ముఖ్యమైనది. ఇవన్నీ చాలా చాలా మిగతామే ఉంటుంది ఒక డెసిషన్ రావాలంటే. చేస్తున్నప్పుడు మెయింటెనెన్స్ కేసు, డైవర్స్ కేసు రెండు ఒక చోటే ఉన్నాయి. ఇద్దరు క్లయింట్లు నన్ను అబ్జర్వ్ చేసేవారు. ఈ యాంగిల్ నుంచి ఒకరు, ఆ యాంగిల్ నుంచి ఒకరు. నాకు 2 లెటర్లు వచ్చాయి. నువ్వు ఎప్పుడు ఆయన వైపు చూస్తున్నావు, ఆయనేమో ఆవిడ వైపు చూస్తున్నావు ఒకటి. అంటే అంత టఫ్గా చూడండి. పీడీజే గారు పిలుస్తారు, నీకు 2 లవ్ లెటర్లు వచ్చాయి, అసలు వేరే వేరేగా వస్తాయి, ఇద్దరు కలిపి ఒకే పార్టీ నుంచి వచ్చాయి అంటే అప్పుడు అర్థమైంది ఫ్యామిలీ కోర్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని. ఇంకా నేను చేయాలి, ఇంకా సైడ్గా గడియారమే చూసుకోవాలి. అటు చూడడానికి ఇటు చూడడానికి లేదు కదండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక జడ్జి అనేది మీరు క్లయింట్లకు మీరు చెప్పడంలో ఉంటుంది.
లేదంటే వాళ్ళ పెర్సెప్షన్ అనేది వేరేగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము జడ్జెస్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అంతే, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దిగుతాం. సార్ దిగుతున్నారు కదా ఇప్పుడు, అంతే కదండి. ఇట్ ఈజ్ ఏ రిలేషన్. కోరుకుంటూ బదిలీ పేరుతున్న ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రిటైర్మెంట్ ఆయనకి రిటైర్మెంట్ తర్వాత మేము ఎప్పుడు ఉంటాం. పులహారం వేస్తారా? లెమన్ టేబుల్ పులహారం వేయమా? థ్యాంక్ యూ సో మచ్ మేడం స్వీకరించినందుకు. ఇంకా ఎవరైనా మీ పక్క పోతే వాళ్ళు వేస్తారు. ఫస్ట్ బార్ అసోసియేషన్ నుంచి చేయండి. నారాయణ ఫోటో సెండ్ చేయాలి. పర్మనెంట్ లోకల్ మెంబరు పర్మనెంట్